నాకు మీరు ఇచ్చిన గౌరవానికి చాలు స్వామి అని వెళ్ళిపోయాడు. ఉమ్, ఈ విషయం మన దాసరి రాము చెప్తున్నాడు. ఓకే. ఉమ్, ఆయన రామ్మోహన్ రావు గారు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? బలిజ నాయకుడు కాబట్టి, ఉమ్, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాబట్టి, మన నాయకుడు ఇక్కడ సీఎం అయితే బాగుంటది. ఉమ్, ప్లస్ ఈయన ఎందుకు ఆయన దగ్గర పెట్టుకున్నాడు? భవిష్యత్తులో మనం సీఎం అయినప్పుడు చీఫ్ సెక్రటరీ లాంటి స్థాయిలో చేసిన వ్యక్తి మనకు ఉంటే బాగుంటది. ఉమ్, అజయ్ కల్లాం జగన్కి ఎట్లాగో ఉమ్, చంద్రబాబు గారికి వీళ్ళు ఉన్నారు కదా, 2 ముగ్గురు అధికారులు, ఆ టైపులో వ్యవహారం అక్కడ. ఉమ్, తీరా చూస్తే ఇక్కడ ఆ రామ్మోహన్ గారిని అడిగితే పవన్ కళ్యాణ్ గారు కాస్త భేషజం పక్కన పెట్టి తమిళనాడు రాజకీయం అంతా చెప్తాడు ఆయన, ఉమ్, ఎవరేంటి అనేటటువంటి. అక్కడ ఏ కులం ఏంటి, ఏ పార్టీ ఏంటన్న ఉమ్, ఉమ్, కులం రాజకీయమే నడిచింది తమిళనాడులో. రెండవది ఈయన ఏం చెప్తుంటారంటే తమిళనాడులో మన రాజకీయం టైప్ కాదంటారు. ఎందుకు కాదు, మనకంటే దరిద్రపు రాజకీయం అక్కడ. ఉమ్, ద్రవిడ మున్నేట్ర కజగం, ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం, డిఎంకే ఏఐఏడిఎంకే. ఉమ్, మనకంటే కట్టర్ నాయకులు కరుణానిధి, జయలలిత. అవును. జయలలిత చీరలాగాడు కరుణానిధి, ఉమ్, కరుణానిధిని లుంగి లాగి తీసుకెళ్ళింది జయలలిత. ఉమ్, ఇది ఓపెన్ గా చూసింది కదా ప్రపంచం అంతా. ఉమ్, తమిళనాడు నేను దాదాపుగా 4 ఎలక్షన్స్ కవర్ చేశాను. లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, మెయిన్ది కావచ్చు, మధ్యలో ఈ డిస్ప్యూట్స్ అయినాయి, రాజా అరెస్టు అట్లాంటప్పుడు, స్టాలిన్ ప్రమాణ స్వీకారం, స్టాలిన్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసిన రోజు కూడా నేను అక్కడే ఉన్నా. ఇవన్నీ కవర్ చేసిన అవును. అక్కడ రాజకీయం అంతా నేను అబ్జర్వ్ చేసే బాగా.